వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్. నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఆదివారం కూడా నాగార్జున సాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588.30 అడుగులు. నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువనున్న శ్రీశైలం జలాశయం నుండి 2,40,023 క్యూసెక్ల నీరు వస్తుంది. దీంతో నాగార్జున సాగర్ నుండి కుడి కాలు ద్వారా 9,500 క్యూసెక్లు, ఎడమ కాలు ద్వారా 3,090 క్యూసెక్లు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,332 క్యూసెక్లు, ఎస్ఎల్బిసి ద్వారా 2,400 క్యూసెక్లు. నాగార్జున సాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్లలో 10 క్రస్ట్ గేట్లను 10 అడుగుల ఎత్తు, 16 క్రస్ట్ గేట్లను 5 అడుగుల ఎత్తి 2,73,582 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో నాగార్జున సాగర్ సందర్శించే పర్యాటకులు కూడా ఎక్కువగానే ఉన్నారు. నాగార్జున సాగర్లోని బుద్ధవనం, అన్నుపు, ఎత్తిపోతల జలపాతము, నాగార్జున సాగర్ ప్రధాన డ్యాం వద్ద పర్యాటకుల కోలాహలం నెలకొంది.